యువగళం పాదయాత్ర తర్వాత ఏదైతే ముగింపు సభ ఉందో ఆ ముగింపు సభకి పవన్ కళ్యాణ్ వస్తాడా రాడా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎందుకు కలిశాడు అనేక అంశాల మీద నిన్నవరకు నడిచినటువంటి చర్చ. ఒక పక్క నుంచి పవన్ కళ్యాణ్ని అడిగితే చంద్రబాబు నాయుడు పిలవడానికి వెళ్ళాడు అనేది ఒక అంశం అయితే కాదు. చంద్రబాబు నాయుడు కేవలం అంటే ఇటు మేనిఫెస్టో అంశాలు కావచ్చు, సీట్ల పంపిణీ విషయం కావచ్చు, ఇతర అంశాలతో పాటు యువగళం పాదయాత్ర సక్సెస్ గురించి తర్వాత నిర్వహించేటువంటి సభ, ఆ సభ వేదిక ద్వారా మాట్లాడాల్సిన వక్తులు అనేక అంశాల మీద పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిశారనేది చాలా స్పష్టత. అంటే ఆయన యువగళం పాదయాత్రకి అటెండ్ అవుతున్నాడు, ఆ సభకు అటెండ్ అవుతున్నాడు ద్వారా వచ్చినటువంటి క్లారిటీ. అయితే యువగళం పాదయాత్రకి పవన్ కళ్యాణ్ ఎందుకు రావాల్సి వస్తుంది అంటే ఇది సింగిల్ పార్టీ ఎజెండా. టీడీపీ పార్టీకి మాత్రమే, టీడీపీ పార్టీ తరపు నుంచి నారా లోకేష్ చేసినటువంటి యువగళం పాదయాత్ర అది సింగిల్ పార్టీ, అంటే ఏదైతే పొత్తులతో భాగంలో కాకుండా సింగిల్గానే టీడీపీ తరపు నుంచి ఆయన యువగళం పాదయాత్ర చేశాడు. అదే సింగిల్ పార్టీ ఎజెండా కాబట్టి దానికి ఓన్లీ టీడీపీ నేతలు మాత్రమే అటెండ్ అవుతారు. దీని మీద యువగళం పాదయాత్రలో చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్, ఆయనక సీనియర్ నాయకులు ఎవరైతే పార్టీ శ్రేణులు ఉన్నారో, సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా యువగళం పాదయాత్ర వేదిక మీద నుంచి మాట్లాడతారు. అది కూడా విశాఖ నుంచే, మా విశాఖలో భోగాపురంలో ఏర్పాటు చేసినటువంటి అంశం. అది కానీ ప్రధానంగా ఇటు అమరావతి నిర్మాణాలు చేపట్టకపోవడం, అదేవిధంగా అమరావతి యొక్క విధ్వంసానికి ఈ ప్రభుత్వం ఎలా కారణమైంది, విశాఖ త్వరలోనే రాష్ట్రాన్ని అంటే విశాఖ పరిపాలనా కేంద్రంగా విశాఖ రాబోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు అమరావతి విధ్వంసానికి ఎలా పూనుకున్నారు అనే అంశాన్ని, ప్రతి అంశాన్ని కూడా విశాఖ నుంచే విశాఖ ప్రజలకు ప్రధానంగా ఈ అంశాలు అర్థమయ్యే విధంగా చెప్తారని చెప్పి అనుకున్నారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా రావడంతో పాటు ఈ అంశం కొంచెం బలపడేటువంటి సంకేతాలు కనపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా ఆ వేదికని పంచుకుంటే కనుక విశాఖ నుంచి కనుక విశాఖ అమరావతి విధ్వంసం, అదేవిధంగా విశాఖ పరిపాలన త్వరలోనే ప్రారంభించబోతున్న అనేక అంశాల మీద ఎలా మాట్లాడబోతారు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాన్ని ఎలా ప్రస్తావించబోతారు ఏంటి అనేది ఇప్పుడు రాష్ట్రంలో చర్చాంశనీయంగా మారింది. నిన్నటి వరకు అయితే మాత్రం సీట్ల పంపిణీ కార్యక్రమంలో మాత్రం పవన్ కళ్యాణ్ అడిగితే మాత్రం చంద్రబాబు నాయుడు వెళ్ళాడనే వాటికి మాత్రం చెక్ పెట్టేస్తూ విశాఖ నుంచి అంటే అమరావతి విధ్వంసానికి కారణం విశాఖ పరిపాలన రాజధానికి ఎంచుకోవడం గల కారణాలు, ఈ ప్రధాన అంశంగా యువగళం పాదయాత్ర వేదిక నుంచి మాట్లాడతారనేది మాత్రం ఈరోజు సీనియర్ నాయకులు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇది రాజకీయ చర్చ అంతా కూడా అమరావతి విధ్వంసం మీద మాత్రమే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సభలో పాల్గొంటున్నారు. దాని మీదే పెద్ద ఎత్తున చర్చ ఉండబోతున్నది అనేది కీలక అంశంగా కూడా మాట్లాడతారనేది తెలుస్తుంది.